కరెక్ట్గా మేము వచ్చినప్పుడే ఆగిందనమాట సిగ్నల్. ఓకే, హాయ్ అండి అందరికి. ఎలా ఉన్నారు అందరూ? సో ప్రజెంట్ అయితే మనం రామానాయుడు స్టూడియోలో ఉన్నాం అనమాట. సో మూవీ వచ్చి ఫంకీ. సో మీకు తెలిసిందే కదా, సితారా బ్యానర్లో చేస్తున్నాం ప్రజెంట్. రవితేజ అది మాస్ జాతర కావచ్చు, ఇప్పుడు విశ్వక్సేన్ది ఫంకీ సినిమా అన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇది జరుగుతుంది. సో చూద్దాం, ఇంకా చూపిస్తాను మీకు. చూడాల్సిన చాలా ఉన్నాయి. అంటే ఎందుకు మళ్ళీ వీడియో ఎందుకు స్టార్ట్ చేశానంటే, చాలా రోజులు అయిందనమాట నేను వీడియోస్ చేసి. చాలా రోజులు అయింది అసలు. వ్లాగ్స్ అయితే అసలు చేయలేదన్నమాట. సో మైక్ కూడా తెచ్చుకోలేదు, మైక్ రూమ్లోనే ఉంది. ఓకే, ఖాళీ దొరికిన ఎలాగో షూట్ చేస్తున్నాం కదా, ఖాళీ దొరికినప్పుడు ఒక్కొక్క వీడియో తీసి పెట్టేద్దామని అనుకుంటున్నాను. సో షూటింగ్ కూడా మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటనేది. సో చాలామందికి తెలుసు, ఇంతకుముందు కూడా చాలామంది చూశారు. బట్ తెలియని వాళ్ళకి వ్లాగ్స్ లాగా రోజుకు ఒక వ్లాగ్ పెట్టుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా. షూట్ ఎలాగో చేస్తున్నాం, వీడియో కూడా అలాగే షూట్ చేద్దామని చెప్పి చేస్తున్నాం అనమాట. ఓకేనా భాయ్? ఏంటి పరిస్థితి? హీరో సామి నువ్వు చెప్పు. ప్రెస్ రిపోర్టర్ ఈరోజు. అచ్చా, మొత్తం ప్రొడక్షన్ మొత్తం ఫుడ్ రెడీ చేసుకుంటున్నారనమాట. సో అదే అన్నమాట, డాక్టర్ శ్రీ రామానాయుడు గారి సమాధి అన్నమాట అది. సో దీని మీదకి అసలు ఎక్కనివ్వరు యాక్చువల్గా. ఇది ఫిలిం నగర్లో ఉన్న రామానాయుడులో ఉంటుంది అనమాట. ఇది సెంటర్లో, అంటే ఫ్లోర్స్కి సెంటర్లో ఉంటుంది అలా. సో ప్రజెంట్ బస్ స్టాప్లో షూట్ అన్నమాట. సో ఈ పాసింగ్ కోసం బైక్స్ మొత్తం సెటప్ చేసుకుంటున్నారు. రామానాయుడు గారు ఏం కనిపించట్లే. బస్ స్టాప్ సెటప్. సో ఇంతమంది వర్క్ చేస్తారనమాట సినిమా షూటింగ్ అంటే. నెక్స్ట్ రిపోర్టర్ షాట్ అన్నమాట.
మొత్తం థియేటర్ సెటప్.